మా హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి, మా గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే మా విజయవాడ నగరాన్ని మీరు కనుక అన్యాయం చేస్తే, ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేమందరం గారు విజయవాడ నగరానికి, ఉమ్మడి కృష్ణా జిల్లాకి అండగా ఉంటాం, పోరాటం చేస్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడని చంపేస్తే అమరావతిలో ఏదో డెవలప్మెంట్ అవుతుందని చెప్పిన ఉద్దేశం. మీరు ఒక్కసారి హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి, గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి, మా ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఈ రోజు ముఖ్యంగా గన్నవరం ప్రాంతంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి, మా విజయవాడ నగరంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి, అదేవిధంగా పెనందూరు నియోజకవర్గం బందర్ దాకా స్థలాల రేట్లు మొత్తం అన్నిగా తగ్గిపోతాయి. మొత్తం రైతులు కానివ్వండి, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో ప్రతి ఒక్కరు గారా నూజూరు అని చెప్పిన ఏ విధంగా అమరావతి మార్చారో ఆ విధంగా ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు. రేపు రాబోయే రోజు మా పరిస్థితి గారు అదే. చెప్పాం కదా ఇందాక, ఒక రకంగా మమ్మల్ని గొంతు పిసికి చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు. విజయవాడ నగరాన్ని కానివ్వండి, మా కృష్ణా జిల్లాని వాళ్ళకి సీట్లు ఇచ్చారు, మెజారిటీలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అయినా ఈరోజు విజయవాడ నగరం మీద, కృష్ణా జిల్లా మీద ఒక కోపం, ఇంకా రామారావు గారి మీద కోపం ఉందనుకుంటే అన్నీ ఆ కోపం ఇంకా మా మీద ఈరోజు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు. దాదాపుగా 120 మంది మీద పెట్టారు ఆ కేసులు. అన్నీ గారి తప్పుడు కేసులు. తప్పకుండా జగన్మోహన్